ఒకసారి ఒక సింహానికి బాగా ఆకలేసింది. సింహానికి బాగా ఆకలేసి నక్కని పిలిపించి, ఏం చేస్తావు నాకు తెలియదు, బాగా ఆకలేస్తుంది, ఎక్కడైనా నీకు గాడిద కనిపిస్తే గాడిదని తీసుకురా అని చెప్పంటే గబగబా నక్క గాడిద దగ్గరికి వెళ్ళింది. గాడిద బావా నిన్ను సింహం రమ్మంటున్నాడు. నన్నెందుకు సింహం రమ్మంటుంది? నిన్ను అడవికి రాజును చేస్తాడట, రా అని అంటే పాపం పిచ్చి గాడిద నిజమేనేమో అని చెప్పేసి గబగబా వచ్చేస్తే అమాంతంగా సింహం కాస్త గాడిద మీద పడింది. ఎప్పుడైతే సింహం కాస్త గాడిద మీద పడిందో గాడిద తప్పించుకోబోయింది, ఈ చెవు కట్టయిపోయింది, పారిపోయింది. పారిపోయిన గాడిదని పట్టరా అని అంటే మళ్ళీ నక్క వెళ్ళింది. గాడిద బావా ఏంటి అలా పారిపోయావు, బుద్ధుందా లేదా నీకు? ఆ సింహం నన్ను రాజుని చేస్తానని చెప్పంటే నేనేదో ఆశపడి అక్కడికి వస్తే నా చెవి పడింది, నన్ను చంపబోయింది, నా చెవు పోయింది. నక్కంటది, పిచ్చి గాడిద బావా, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా. ఆ సింహం ఏదో కిరీటానికి అడ్డంగా ఉందని చెప్పేసి ఆ చెవులను తీసేయబోతే నువ్వు అపార్థం చేసుకున్నావేమిటి గాడిద బావా? చేతుల దాకా వచ్చిన కిరీటం పోగొట్టుకున్నావు. నిజమా? అవునా అని చెప్పేసి అది కూడా కరెక్టే కదా, కిరీటం పెట్టుకోవాలంటే చెవులు అడ్డంగా ఉంటాయి కదా, నువ్వు చెప్పిందే కరెక్ట్, పద వెళ్దాం. మళ్ళా వచ్చింది. ఎప్పుడైతే గాడిద తిరిగి వచ్చిందో ఆకలితో ఉన్న సింహం కాస్త అమాంతంగా మీద పడబోయింది. గాడిదకి భయం వేసి పరిగెట్టిపోయింది. తోక మొత్తం కరిచేసింది సింహం. పారిపోయినటువంటి గాడిద దగ్గరికి మళ్ళా నక్క వెళ్ళి, ఏంటి గాడిద బావ మళ్ళీ పరుగు పరును వచ్చేసావు, ఇదిగో నన్ను మాయ చేయి, మాకు పచ్చి మోసగత్తు నువ్వు, నా తోక మొత్తం తిని పడేసింది. నీకు అర్థం కావట్లా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోక మీద కూర్చుంటావా? ఆ తోక కట్ చేస్తేనే కదా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోగలిగింది. నీకేం అర్థం కావట్లేదా ఏమిటి? నిజమే కదా, తోక అడ్డుపడదు కదా, నక్క చెప్పింది కూడా కరెక్టే కదా. సహోదరులు జాగ్రత్తగా వినండి. మన ఆధ్యాత్మిక జీవితంలో అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. సింహమే, గాడిదే మర్చిపోకూడదండి. మన స్థితికి మన గతికి మించిన ఆలోచనలు పెట్టుకొని ఒకవేళ ఆశలు పెట్టుకుంటే ఇలాంటి నక్కలు చాలా ఉన్నాయి సొసైటీలో. నీకున్న ఆశలను ఆసరాగా తీసుకొని, నీకున్న కోరికలను ఆసరాగా తీసుకొని నీ జీవితంతో ఆడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నీకు ఇచ్చే చావు సలహాలు తాత్కాలికంగా నిన్ను సంబరపరచొచ్చు, సంతృప్తిపరచొచ్చు, నిజమే అనిపించవచ్చు. మళ్ళా గాడిద వెళ్ళిందండి. ఒక్క దెబ్బతో గాడిదను సింహం చంపేసింది. చంపిన తర్వాత సింహం చెప్పింది, నక్క ఆ గాడిదలో ఉన్నటువంటి గుండె, ఆ గాడిదలో ఉన్నటువంటి లివరు, ఆ గాడిదలో ఉన్నటువంటి కిడ్నీ, ఆ గాడిదలో ఉన్నటువంటి బ్రెయిను వేరు చేసి అతనికి పట్టరా అని అంటే, ఇప్పుడు నక్క ఆ గాడిదలో ఉన్నటువంటి గుండెను, లివర్ని, ఇంకేంటి కిడ్నీని అవన్నీ తీసుకొచ్చింది. బ్రెయిన్ మాత్రం అది తినేసింది. బ్రెయిన్ తినేసింది. ఇప్పుడు చక్కగా తీసుకొచ్చి తన ముందు అన్నీ పెట్టింది, లోపల ఉన్న భాగాలన్నీ పెట్టింది. నక్క బ్రెయిన్ కనపట్టలేదేంటి? సింహం బావా, ఆ గాడిదకి నిజంగా బ్రెయిన్ ఉంటే అర్థమైందా? ఆ గాడిదకి నిజంగా బ్రెయిన్ ఉంటే చెవు పట్టుకున్నప్పుడే పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. తోక కొరికినప్పుడే అది పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. సింహం బావా, దానికి బ్రెయిన్ లేదు బావా. నిజమే కదా, దానికి నిజంగా బ్రెయిన్ ఉంటే తిరిగి వచ్చేది కాదు, చచ్చేది కాదు. అర్థమవుతుందా? ఇలాంటి నక్కలు చాలా ఉంటాయి. నీకున్న ఆశలను, నీకున్న కోరికలను, గొంతెమ్మ కోరికలను నెరవేర్చడానికి మార్గాలు ఉన్నాయి, నెరవేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి, నెరవేర్చే మనుషులు ఉన్నారు అని చెప్పి నిన్ను గనుక మభ్యపరిచి మాయ చేస్తే దయచేసి నీ జీవితాన్ని ఇలాంటి నక్కల మాటలు వినే విలువైన ఆత్మీయతను పాడు చేసుకోమాకు. ఐహిక విచారముల వల్ల, గొంతెమ్మ కోరికల వల్ల, ధనాపేక్ష వల్ల నువ్వు కలిగి ఉన్న విలువైనటువంటి ఆత్మీయతను, రక్షణను, సాక్ష్యమును, సేవను, దేవునికి ఇచ్చిన కుటుంబాన్నే, బిడ్డలను
చేతులారా పాడు చేసుకోమాకు. ముళ్ళ పొదలలో వెత్తబడినటువంటి నేలను పోయిన వారు ఎవరయ్యా అంటే ఐహిక విచ్చ. కొంతకాలం బాగానే ఉంటారట, కాలం గడిచిన కొలది కోరికలు పెరిగిపోతాయట, ఆలోచనలు పెరిగిపోతాయట, లోకాశలు వచ్చేస్తాయట, ధనాపేక్ష వచ్చేస్తుందట, మోసపూరితమైన మనసు వచ్చేస్తుందట, భోగాల వైపు మనసు మల్లుతుందట. ఫలితంగా ఫలించాల్సిన సమయంలో ఈ కోరికలన్నీ పెరిగిపోయి ఫలించవలసిన నీ జీవితాన్ని అణిచివేస్తాయి. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ చివరికి ఆ విత్తనాలట మంచి నేలన పడినయట. మంచి నేలన పడిన విత్తనాలు 100 30 60 100 ఫలించెను అని ప్రభు సెలవిచ్చాడు. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఇక నుంచి వాక్యానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా మా జీవితాలు మలుచుకుంటాం. లోకస్తులతో కానీ లోకంతో కానీ పోటీ పడము. మంచి నేలను పోలినటువంటి హృదయము కలిగి జీవిస్తాం అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. విత్తువాని యొక్క ఉపమానము ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాం. త్రోవన విత్తబడిన విత్తనం, రాతి మీద విత్తబడిన విత్తనం, ముళ్ళ మధ్య విత్తబడిన విత్తనం, మంచి నేలన విత్తబడిన విత్తనం. విత్తనం మంచిదే, కానీ నేలే సరైంది కాదు అయ్యా. మా హృదయము అనే నేల సరిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మా జీవితంలోనికి వచ్చేసి నాయన మమ్మల్ని కఠినంగా మార్చేస్తున్నారేమో. ఈ లోకస్తులో ఎప్పుడు పడితే అప్పుడు మా జీవితంలో ప్రవేశించి, వారి ఆలోచనలు మా జీవితంలో ప్రవేశించి, వారి తలంపులు మా జీవితంలోకి వస్తూ పోతూ మమ్మల్ని కఠినం చేసేస్తున్నారేమో, మేము ఫలించకుండా చేస్తున్నారేమో. మంచి నేలన విత్తబడిన నాయన ఆ విత్తనం వలె, ఆ నేల వలె 30 60 100 మేము ఫలించులాగిన సహాయం చేయి. ఫలభరితమైన జీవితం మాకు దయచేయి. ఫలించటము అంటే మేము కలిగి ఉన్న దాన్ని నీ రాజ్య వ్యాప్తి కోసం ఖర్చు చేయటం. మేము కలిగి ఉన్న జీవితాన్ని, మేము కలిగి ఉన్న తలాంతులను, మేము కలిగి ఉన్న ఆరోగ్యాన్ని, మేము కలిగి ఉన్న ఆయుష్ను తుది శ్వాస వరకు నాయన నీతో పాటు కలిసి సేవ చేస్తూ, నీతో పాటు కలిసి నీ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ, నిన్నే ఘనపరచగలిగిన, నీ కొరకే జీవించగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.